9వ తరగతి తెలుగు వాచకం వ్యాకరణాంశాలను చూస్తున్నాం కదా మనం. అందులో భాగంగా ఈరోజు మనం సామెతలు తెలుసుకుందాం. మనం తెలంగాణలోని సామెతలు బాగా ఉపయోగిస్తారు. అందులో ముఖ్యంగా సామెతలు అంటే అర్థం చూసుకుందాం. సామెతలను లోకోక్తులు అంటారు. ఇవి ప్రజల భాషలో తరచుగా ఉపయోగించే చిన్న చిన్న వాక్యాలు. అవి వాడుకలు ఉండి మన సంస్కృతి సాంప్రదాయాల్ని తెలియజేస్తాయి. ఇవి అనుభవం నుంచి, నీతి, హాస్యం నుంచి పుట్టినవి సామెతలు. అందులో భాగంగా మనం ఇప్పుడు చూడబోయేది అతి రహస్యం బట్టబయలు. బాగా చాలా రహస్యంగా ఉంచితే అది బట్టబయలు అవుతుంది. నక్క నదిలో కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునుగుతుందంట. నక్క అనేది నదిలో కొట్టుకుపోతూ కూడా తాను ఎట్లా కొట్టుకుపోతుందో ప్రపంచం కూడా అదే విధంగా మునిగిపోతుందని అనుకుంటుందంట. మానవునికి 32 గుణాలు మంచియే, 2 పాడు. తనకు తెలదు ఒకటి చెబితే వినడు. 32 గుణాలు అనేవి మంచివే, 2 పాడు. ఒకటి చెప్తే వినడు, దానికి తెలియదు. చెరువుల పడ్డోండి తీసి బావిలేసినట్టు. చిలికి చింతపండు అయినట్లు. బాగా చింతపండుని మనం చిలికి ఏం చేస్తాం? చింతపండులాగా చేస్తాం. గుమి నిండే గింజలుండే గూటలోనే బిడ్డలుండే. గుట్టకు కట్టెలు మోసినట్టు. గుట్టకు కట్టెలు ఏం అవసరం చెప్పండి? అట్లా గుట్టకు కట్టెలు మోసినట్లు. గాలికి గడ్డపారలు కొట్టుకుపోయినట్టు. అట్లా. కట్టకు పుట్ట చేటు, చెట్టుకు తొర్ర చేటు. కట్టకు పుట్ట చేయడం వల్ల చెదలు పెట్టి పాడైపోతుంది. చెట్టు కూడా తొర్ర చేయడం వల్ల పాడైపోతుంది. ఏనుగు కూసున్న గుర్రం ఎత్తు ఉంటుంది. అంతేగా. ఊరు దూరం అయితే కాడు దగ్గర అవుతుంది. ఉరికిరికి కొట్టిన మూట పారలేదు. ఈతకు లోతు లేదు. ఉడికేసుకొని తిని తడకేసుకొని పన్నట్లు. అక్క చుట్టమైతే లెక్క చుట్టమా. కొన్నది బింకెడు, కుసిరేది లొట్టెడు. వెన్నుకర బలం ఉంటే ఎన్ని వ్యాసాలైనా ఎక్కేయచ్చు. అన్నం లేక కోతి రూపు, బట్ట లేక బాంచ రూపు. తోచని పనికి తాకులాట ఎక్కువ. రొట్టెల కంటే తునకలోడే నయం. కను పెద్ద, కడుపు చిన్న. ఎన్నేషాలేసిన కూటికే, ఎన్నెళ్ళు బతికిన కాటికే. అయినోళ్లకు ఆకుల, కానోళ్లకు కంచాల. అంతట నానిన అరికాలి కింద నానది. అంగనం బట్టి గొడ్డు, వంగనం బట్టి బిడ్డ. ఇవి 9th క్లాస్లో ఉన్న సామెతలు జాతీయాలు సేమ్ అనిపిస్తాయి కానీ కావు. సామెతలు అనేవి పురాణ కాలం నుంచి వచ్చినవి. జాతీయాలు అనేవి అలా అర్థం అనేది, మీనింగ్ అనేది మనం తెలుసుకొని ఉండాలి. ఈ సామెతలు జాతీయాలకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎగ్జామ్ పోయేటప్పుడు ఒక సామెత ఇచ్చి ఇది సామెతనా జాతీయమని అడుగుతున్నారు. అలాంటి వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ రుద్ర టెక్స్ట్ బుక్స్. థ్యాంక్ యూ.